వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శోభ అలాగే సురేంద్ర ఇద్దరు కూడా శృతి అలాగే రవి నల్లపూసల కార్యక్రమం కోసం అన్నీ సిద్ధం చేస్తారు. ఇక సురేంద్ర అయితే శోభతో, చూడు శోభ, నేను మాత్రం వాళ్ళకి లోపలికి రమ్మని అస్సలు పిలవను. వాళ్ళకి మర్యాదలు చేయటం నా వల్ల కాదు, అదంతా నువ్వే చూసుకో అని చెప్పడంతో ఇక శోభ అయితే, చూడండి, మీరిలా ఉంటే వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది. నాతో పాటు మీరు కూడా కాస్త ఓపిక పట్టండి. తర్వాత ఎలాగో ఆ బాలుగాడు చేసే గొడవకి ఇక శృతి ఆ ఇంట్లో ఉండనే ఉండదు. శృతితో పాటు రవిని కూడా మనతో పాటు మన ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఇక శోభ అయితే సురేంద్రకు చెప్తుంది. ఇంతలో ప్రభావతి కుటుంబం రానే వస్తుంది. ఇక ప్రభావతి అయితే తెగ హడావుడి చేసేస్తుంటే ఇంకా కామాక్షి ప్రభావతి ఊర్లో పెళ్ళికి హడావుడి చేసినట్టు ఏంటి ఇట్లా హడావుడి చేస్తున్నావు అని అడగడంతో దానికి బాలు, మా అమ్మకి ఈ హడావుడి అమ్మ ఇలాగే చేస్తుందిలే అని చెప్పి బాలు అయితే ఇక ప్రభావతి మీద డైలాగ్ వేస్తాడు. ఇక ఇంతలో శోభ అలాగే సురేంద్ర రండి నమస్కారం అని చెప్పి వాళ్ళందరికీ నమస్కారం పెట్టి లోపలికి పిలవడంతో ఇక సత్యమూర్తి అయితే సురేంద్ర వైపు చూసి నమస్కారం పెడతాడు. ఇక సురేంద్ర అయితే సత్యమూర్తిని చూడలేక చూస్తూ లోపలికైతే పిలుస్తాడు. ఇక ఇదంతా చూసిన బాలు అయితే మీనన్ దగ్గరికి వెళ్ళి, ఏంటి నిజంగానే ఈ సురేంద్ర మా నాన్నని లోపలికి రమ్మని పిలుస్తున్నాడా లేక వెళ్ళిపోమంటున్నాడా అని అంటుంటే మీనా అయితే, ఏంటండి మీరు అలా మాట్లాడతారు, రండి లోపలికి రండి అని చెప్పి ఇక బాలుని తీసుకుని లోపలికైతే వెళ్తారు. ఇక ఇక్కడ చూస్తే రోహిణి అయితే తన ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్ళి, విద్య ఏంటి ఇంకా వాళ్ళు రాలేదు అని అంటుంటే ఇక విద్య, నేను కూడా ఫోన్ చేశాని వస్తున్నానని చెప్పారు, కానీ ఇంతలో మీ అత్తగారు ఏం గొడవ చేస్తుందని నాకు కాస్త భయంగా ఉంది అని చెప్పి విద్య అంటూ ఉంటే ఇక రోహిణి కూడా, అవును అవును విద్య, ఒకవేళ మా అత్తగారు ఏమన్నా అంటే అప్పుడు నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు అని చెప్పి రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ప్రభావతి, అమ్మ రోహిణి అని పిలవడంతో, అమ్మో పిలిచేసింది, ఇప్పుడు ఏమడుగుతుందో ఏంటో అని భయంగా రోహిణి అయితే ఇక ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. ప్రభావతి, ఏంటమ్మా ఇంకా మీ నాన్నగారు మలేషియా నుంచి రాలేదా లేక ఇక్కడ కళ్యాణ మండపానికి రాలేదా అని అడగడంతో, అయ్యో అత్తయ్య గారు, ఆల్రెడీ నాన్నగారు మలేషియా నుంచి ఇండియా వచ్చేశారు, రావాలి కదా ఇక్కడికి అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న కామాక్షి ప్రభావతి వైపు చూస్తూ, అదేంటి ప్రభావతి, వాళ్ళు ఇంకా రావాలి అంటుంది మీ కోడలు, ఇంకాసేపట్లో నల్లపూసల కార్యక్రమం మొదలవుతుంది, మరి రోహిణికి కూడా శృతితో పాటు చేస్తానని చెప్పావు కదా అని అంటుంటే ఇక రోహిణి తన పర్సులో ఉన్న బంగారు చైన్ తీసి ప్రభావతికి ఇస్తుంది. ప్రభావతి, ఏంటిది అని అడగడంతో, అది అత్తయ్య, నాన్న వచ్చేసరికి లేట్ అవుతుందేమోనని ముందుగానే ఈ చైన్ని పంపించారు, ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉండగా నాన్న వచ్చేస్తారు అని అంటుంటే, ఏంటి అంటే మీ నాన్నగారు రారని అర్థమా లేక రాలేరనా అని అంటుంటే, అయ్యో అది కాదత్తయ్య అని అంటుంటే, చూడు, కనీసం కన్న కూతురు నల్లపూసలకు కూడా రాలేని వ్యక్తి, రాలేని తండ్రి, అదేమి తండ్రి అని చెప్పి ప్రభావతి అయితే ఇక గొలుసుని చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో విద్య రోహిణి దగ్గరకు వచ్చి, రోహిణి ఏంటి మీ అత్తగారు కనీసం బంగారపు చైన్ చూసుకోడా ఏం మాట్లాడట్లేదు అని అంటూ ఉంటే ఇక రోహిణి, ఈరోజు మా నాన్న ఈ ఫంక్షన్కి వచ్చి తీరాల్సిందేనని మా అత్తగారు చాలా కరాఖండిగా చెప్పింది, ఆయన వచ్చేలోపు నిన్ను ఒక ఏర్పాటు చేయమన్నాను, మరి చేశావా అని అంటుంటే, ఆల్రెడీ వస్తున్నారు, ఈ నల్లపూసల ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వాలన్నా చెడిపోవాలన్నా దానికి బాలు మాత్రమే కారకుడవుతాడు, దానికి చెయ్యవలసిన ఏర్పాట్లని చేశాను, అతను ఎట్లా అయినా సరే బాలుతో తాగించి ఈ ఫంక్షన్ని చెడగొట్టేస్తాడు అని చెప్పి విద్య చెప్తుంది. ఇంతలో ఒక్కసారిగా రోహిణి ఇక బయట వంట వాళ్ళ వైపు చూసి షాక్ అయిపోతుంది. విద్య, రోహిణి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వట చూస్తున్నావేంటి అని చెప్పి విద్య కూడా పక్కకి తిరిగి చూడటంతో అక్కడ మటన్ కొట్టు
మస్తాన్ కనిపిస్తాడు. ఇదేంటే వీడు ఇక్కడికొచ్చాడు అని అంటుంటే, విద్య నాకేం తెలిసే, వాడు మటనే కాకుండా వంటలు కూడా చేస్తాడని ఇప్పుడే ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది అని చెప్పి ఇక రోహిణితో విద్య అంటుంది. ఇక రోహిణి అయితే, అమ్మో వీణ్ణి కనుక ఇక్కడ ఆ బాలు చూశాడంటే ఇక అంతా అయిపోయినట్టే, ఇక నాకు ఆ ఇంట్లో అడుగు పెట్టే అవకాశం కూడా ఉండదు అని చెప్పి రోహిణి కంగారు పడుతూ ఇంకా మాణిక్యం దగ్గరికి వెళ్తుంది. మాణిక్యాన్ని చూసిన రోహిణిని చూసిన మాణిక్యం, అమ్మా మీరేంటి ఇక్కడున్నారు, ఇక్కడ కూడా మళ్ళీ ఏదైనా డ్రామానా అని అడుగుతూ ఉంటే అతని మాటలకి ఇక రోహిణి అయితే, చూడు నువ్వు ఇక్కడ వంటలు చేయడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి రోహిణి అయితే అతన్ని వెళ్ళగొట్టాలని చూస్తుంది. అతనేమో, ఊరుకో అమ్మా, మీరు డబ్బులు ఇచ్చిన దానికి అక్కడ ఆ రోజు నేను చాలా ఎక్కువగా నటించాను, కానీ ఇక్కడ మీరు ₹1 కూడా ఇవ్వకుండా ఇక్కడ వంట నుంచి వెళ్ళిపోమంటున్నారు. నేను వీళ్ళ దగ్గర డబ్బులు ముందుగానే వాడేశాను, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను వెంటపడి కొడుతుంది. చూడమ్మా, నువ్వు ఏదైనా నాటకాల వేషం ఇవ్వాలంటే అది రేపు అని చెప్పి ఇక ఆ మాణిక్యమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి, ఇదేం కర్మే, ఇక్కడ వీడొచ్చి పడ్డాడు, వీడిని కనుక పొరపాటున మా అత్త చూసిందంటే ఇక అంతే సంగతులు అని చెప్పి ఇక రోహిణి అయితే విద్యతో అంటుంటే, విద్య చూడు రోహిణి, వీడిని కనిపించకుండా ఎట్లాగొక్కలా నేను మేనేజ్ చేస్తా గానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళు, నిన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఇంకా రోహిణిని లోపలికి పంపిస్తుంది. ఇక ఇక్కడ చూస్తే సురేంద్ర అలాగే శోభ ఏర్పాటు చేసిన కొంతమంది మనుషులు కరెక్ట్గా బాలు పక్కనే కూర్చుంటారు. ఇక బాలు పక్కన కూర్చుని కావాలని వాళ్ళైతే సత్యమూర్తిని అలాగే మీనాని ఏదో ఒక రకంగా వెటకారంగా మాట్లాడతాడు. ఇక సత్యమూర్తి, ఏవండి మీరేనా అదే మా సురేంద్ర గారి వియ్యంకులు, మీ అబ్బాయేనా మా శృతిని పెళ్లి చేసుకున్న భర్త అని చెప్పి వాళ్ళైతే సత్యంని అడుగుతారు. ఇక సత్యం, అవునండి మా అబ్బాయే, మీరు అని అంటుంటే, మేము సురేంద్ర గారికి బాగా కావలసిన వాళ్ళం, అయినా ఏంటండి ఇంతవరకు మీ చిన్న కొడుకు కోడలికి నల్లపూసల ఏర్పాట్లు కూడా చెయ్యలేదా, చివరికి పుట్టింటి వాళ్ళే గతయ్యారా, అంతేలే కొడుకుని బాగా రెచ్చగొట్టి కోటీశ్వరుల అమ్మాయిని పెళ్లి చేసుకునేలా చేసుకున్నావు, ఇక నుంచి ఏదో ఒక రకంగా మీకు అవసరాలని తీర్చుకోవాలనే కదా అని చెప్పి ఇక వాళ్ళైతే సత్యాన్ని నోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు. ఇక సత్యమైతే, ఏవండి మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు అని అంటుంటే పక్కన ఉన్న మరొక వ్యక్తి, ఓ మీ పెద్ద కొడుకు కూడా ఎవరో మలేషియా కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట కదా, ఆయన కొడుకుల్ని కనగానే సరిపోదు, వాళ్ళని సక్రమంగా పెంచాలి, పెంచకపోతే ఇదిగో ఇలాగే తయారవుతారు, ఆయన ఏం కర్మ, 2 కొడుకులు కోటీశ్వర్ని పెళ్లి చేసుకున్నారు, అందుకే ఇదిగో ఇట్లా డబ్బుల్ని అనుభవిస్తున్నారు అని చెప్పి ఇక సత్యమూర్తిని వెటకారంగా మాట్లాడతారు. అలాగే ఏంటి మీ 2వ కోడలు పూలను అమ్ముకునే అమ్మాయి అంటగా, పైగా వాళ్ళ నాన్నగారిని మీరే యాక్సిడెంట్ చేసి చంపేశారంట కదా, దానికి మీకు కేసేం అవ్వలేదా అని చెప్పి వాళ్ళైతే ఇక సత్యాన్ని అవమానిస్తూ మాట్లాడడంతో ఒక్కసారిగా బాలు చాలా ఆవేశంగా వాళ్ళ వైపు చూస్తాడు. ఇక సత్యం బాలు వైపు చూసి కళ్ళతో సైగ చేస్తాడు. ఇంతలో మీనా కూడా అక్కడికి వచ్చి బాలు వైపు చూసి, ఏవండి ముందే చెప్పాను ఇక్కడ ఎట్లాంటి గొడవ చేయకూడదని అని చెప్పి ఇంకా బాలుని ఆపడంతో బాలు ఇక ఏమీ అనకుండా సైలెంట్గా కూర్చుంటాడు. ఇంకా రోహిణి ప్లాన్ చేసినట్టు ఒక వ్యక్తిని అక్కడికి తీసుకొస్తారు. విద్య అయితే అతనితో మాట్లాడుతూ, ఇదిగో నువ్వు మందు తాగించాల్సిన వ్యక్తి అదిగో అక్కడ కూర్చున్నాడు, అతన్ని ఫుల్గా తాగించు, ఆ తర్వాత జరిగేదంతా అతనే చూసుకుంటాడు అని చెప్పి ఇక విద్య అయితే అతన్ని బాలు దగ్గరికి పంపిస్తుంది. ఇంకా అతనైతే బాలు పక్కన కూర్చుని హాయ్ సార్ అని చెప్పి బాలుని పలకరిస్తాడు. ఇంకా బాలు కూడా హాయ్ అండి అని చెప్పి ఇంకా షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇక అతనైతే, సార్ ఏంటి సార్ ఇక్కడ కేవలం ఈ ఫంక్షనేనా, ఇంకా ఎలాంటి ఏర్పాట్లు లేవా అని అంటూ ఉంటే ఇక బాలు, చూడండి మీరెలా వచ్చారు, నేను కూడా అలాగే వచ్చాను, ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లుంటాయో మాకెలా తెలుస్తుంది అని చెప్పి బాలు అతనితో
సీరియస్గా మాట్లాడుతుంటే ఇక అతనైతే సార్ సార్ ఏంటి సార్ నేనేమన్నాను, చిన్న విషయానికి అంత సీరియస్ అవుతున్నారు. సరే సార్ నేను ఒక్కడిని కాస్త నాకు కంపెనీ ఇవ్వచ్చు కదా అని చెప్పి అతనైతే ఇక బాలుని అడుగుతూ ఉంటాడు. ఇక బాలు కూడా అతని వైపు చూసి ఇక్కడ అందరికంటే కొద్దో గొప్ప నువ్వే కాస్త పద్ధతిగా మాట్లాడుతున్నావు, సరే పద అని చెప్పి బాలు అయితే అతనితో బయటికైతే వెళ్తాడు. ఇక బయట ఒక ఓపెన్ ప్లేస్లో ఎవరు లేని ప్లేస్లో కూర్చుని ఇక అతనైతే బాలుకి అలాగే తనకి చెరకు గ్లాస్లో మందు పోస్తూ ఉంటాడు. అది చూసిన బాలు ఏయ్ ఏంటిది అని అంటుంటే అవును సార్ ఒక్కడనే తాగలేక నాకు కంపెనీ కోసం మిమ్మల్ని తీసుకొచ్చాను. ఏంటి సార్ అట్లా అడుగుతున్నారు, మీకు అలవాటు లేదా అని అడగడంతో ఇక బాలు నాకు అలవాటు లేదా, ఉంది కానీ ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పి బాలు మందు తాగకుండా ఇక బాలు అయితే అస్సలు మందు తాగడు. అతను బాలుని చాలాసేపు బలవంతం చేస్తాడు. ఇక బాలు అయితే సారీ నేను తాగలేను అని చెప్పి ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అతనైతే ఫుల్గా మందు తాగేసి మళ్ళీ వెళ్ళి ఫంక్షన్లో బాలు పక్కన కూర్చుంటాడు. ఇక బాలు అతన్ని చూసి ఏంటి సార్ అయిపోయిందా అని చెప్పి మాట్లాడడంతో అతను ఏంటండి అలా ఒక్కడినే వదిలేసి వచ్చేశారు అని చెప్పి అతనైతే కావాలని బాలు మీద పడుతూ కుర్చీలు అలాగే బెంచీలు పడేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అది చూసిన శోభ సురేంద్ర ఏయ్ ఎవరు నువ్వు ఇట్లా మందు తాగి గొడవ చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇంకా అతనైతే బాలు వైపు చూసి నేను నా ఫ్రెండ్తో వచ్చాను అని చెప్పి బాలుని చూపిస్తాడు. ఒక్కసారిగా బాలు రేయ్ ఎవర్రా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తున్నావేంటి అని అంటూ ఉంటే ఇక రోహిణి అలాగే విద్య ఇంకా ప్రభావతి ముగ్గురు కూడా అక్కడికి వస్తారు. ఇక రోహిణి అయితే ప్రభావతితో చూసారా అత్తయ్య బాలు తను తాక్కుండా తన ఫ్రెండ్తో తాగించి ఇక్కడ కావాలని గొడవ పెడుతున్నాడు అని చెప్పి రోహిణి కావాలని ప్రభావతిని రెచ్చగొడుతుంది. ఇక ప్రభావతి అయితే రేయ్ ఎవర్రా నిన్ను పిలిచింది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని చెప్పి అతన్ని పట్టుకుని నిలదీస్తుంటే అతను ఏంటమ్మా నన్ను కొడుతున్నారు, నన్ను తీసుకొచ్చింది ఇతనితోనే నేను వచ్చాను, ఏంటి సార్ చెప్పరేంటి అని చెప్పి ఇక బాలుని అంటుంటే బాలు ఒక్కసారిగా కోపంతో ఏయ్ ఎవర్రా నువ్వెవరో కూడా నాకు తెలీదు, అయినా నువ్వు ఇక్కడికొచ్చి నా పేరు చెప్తున్నావేంటి, అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడగడంతో ఆ మాటలకి సురేంద్ర చూసావుగా శోభ ఇట్లాంటి వాళ్ళని పిలవద్దని అందుకే చెప్పాను, కానీ నువ్వే నా మాట వినిపించుకోకుండా కూతురికి నల్ల పూసలు చేయాలి, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి ఇట్లా బంధువులందరి ముందు చూడు ఫంక్షన్ పాడైపోతుంది అని చెప్పి ఇక సురేంద్ర అయితే శోభ మీద కోపడుతుంటాడు. శోభ చాలా కోపంగా శృతిని పిలిచి చూడు శృతి మీ అత్తవారి కుటుంబం వల్ల మన పరువంతా పోతుంది, వచ్చిన వాళ్ళందరూ చూసావుగా ఎంత అసహ్యించుకుంటున్నారో అని అంటూ ఉంటే ఇంకా సురేంద్ర అయితే కావాలనే కదా కోటీశ్వర్ల అమ్మాయిలకి వలలు వేసి కూతుర్లని కొడుకుల్ని రెచ్చగొట్టావు, కానీ పాపం వీడు తాగబోతాడు కదా, వీడికి పూలమ్మేది తప్ప మరి ఎవ్వరూ రాలేదు కదా అని చెప్పి సురేంద్ర అయితే ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే శృతి నా ముందే నా అత్తగారి కుటుంబం గురించి ఇట్లా తప్పుగా మాట్లాడడం ఏమాత్రం కూడా బాగాలేదు, చెప్తున్నాడుగా బాలు అతనెవరో తెలీదని, కానీ మీరు అనవసరంగా ఎందుకు ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారు అని అంటుంటే శోభ పక్క నుంచి చూడమ్మా నీ అత్తగారి కుటుంబం ఎట్లా ఉందో ఇట్లాంటి ఫ్యామిలీలో నువ్వు సంతోషంగా ఉంటున్నావు అంటే మేము ఎట్లా నమ్ముతాం, చూడు ఇదంతా కాదు, మేము నీ విషయంలో వీళ్ళందరినీ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నావు, నువ్వు అలాగే నీతో పాటు అల్లుడు గారు మన ఇంటికి వచ్చండి అక్కడ వద్దు అని చెప్పి ఇక శోభ అయితే శృతితో చెబుతుంటే శృతి అమ్మా నేను ఎక్కడికి రాను, నేను నా అత్తవారింట్లో సంతోషంగానే ఉన్నాను, ఇదంతా చూస్తుంటే మీరే కావాలని గొడవ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి శృతి అయితే ఇక శోభతో అంటుంటే ఇక పక్కనే ఉన్న సురేంద్ర అయితే సత్యంతో అసలు నా కూతురికి ఏం మాయ చేశారు, కనీసం తల్లిదండ్రుల మాట కూడా వినటం లేదు, ఇట్లాంటి వాళ్ళని ఇంతవరకు ఎక్కడా చూడలేదు అని చెప్పి సురేంద్ర అయితే ఇక సత్యమూర్తిని అవమానిస్తూ ఉంటాడు. ఇంకా శృతి ముందుకొచ్చి నాన్న నా ముందే మా మావయ్య గారిని అవమానించడం ఏమాత్రం కూడా బాగాలేదు, చూడండి మా మావయ్య గారికి మర్యాదగా క్షమాపణ చెప్తారా లేక ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటారా అని చెప్పి
శృతి అయితే ఇక సురేంద్రని నిలదీస్తుంది. పక్కన ఉన్న బాలు మాత్రం మౌనంగా అట్లాగే చూస్తూ ఉంటాడు. ఇంకా శోభ అయితే ఏవండి, ఏంటండి, ఒకటనుకుంటే ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఈ నల్ల పూసల ఫంక్షన్ ఆగిపోతే మన పరువు పోతుందండి అని చెప్పి శోభ మాట్లాడుతూ ఉంటే ఇక సురేంద్ర తప్పని పరిస్థితుల్లో సత్యానికి క్షమాపణ చెప్తాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఇంకా రోహిణి బండారం ఎట్లా బయటపడుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో